ఈ ప్రయత్నం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మరణించారని తెలిసాక ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొద్ది సమయం పట్టింది. ఆ బాధలో నుంచి తేరుకోవడానికి కొద్ది రోజులు పడ్డాయి. వృత్తిరీత్యా నాకు చాలామంది రాజకీయ నాయకులతో పరిచయం ఉండేది. వాళ్ళెవ్వరూ కూడా చూడని విశిష్ట గుణాలని వైఎస్ఆర్లో నేను చూశాను. సామాన్య కూలీ నుంచి పెద్ద కార్పొరేట్ కంపెనీ ఎండీ వరకు ఎవరు తనను కలవడానికి వచ్చినా ఆయన సమానమైన దృష్టితో వారిని విలువలిచ్చి మాట్లాడేవారు. జననేత వైఎస్ఆర్ జనం చెంతకు వెళుతూ కనుమూశారు. ఆ మహానాయకుడు ఆయన వెన్నట్టి తోడుగా అమరలోకానికి తరలి వెళ్ళిన ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో కోట్లాది మంది హృదయాల్లో నిలిచినాడు. ఆత్మీయుడు హఠాత్తుగా కనపడకుండా పోయాడని వార్త తెలుగు నేలంతా కూడా వ్యాపించి అందరినీ చాలా కూడా ఏడ్పించిన దృశ్యం ఆనాడు. జనహిత కార్యక్రమాల తనిఖీ అంటూ హెలికాప్టర్లో ఎగురుతూ ఆకాశ మార్గాన వెళ్ళిన ఆ రాజశేఖర్ రెడ్డి గారు మాయమయ్యారు. ఏమయ్యాడో తెలియదు. దేవుడంటూ ఉంటే గింటే మా దేవుణ్ణి చల్లగా చూడాలని, సురక్షితంగా ఇల్లు చేరాలని కోరుతూ 24 గంటల పాటు తపనతో తల్లడిల్లిన హృదయం లేదు. కానీ విధి ఒక్కసారి వికృత రూపం చూపించింది. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్న వారి కళ్ళలు తెల్లవారేసరికి కలలయ్యాయి. దిక్కులను పిక్కటిల్ల చేసి పిడుగులాంటి వార్త కోట్లాది ఎదలను కదిలించిన దుర్ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు పేగులు అలాగే గుండెపోటుతో కొన్ని కోట్లాది మందికి ఈ యొక్క రోదన అనేది ఎలా ఉంటుందనేది చూపించిన రోజు. ఎంతోమంది కార్యకర్తలు చనిపోయిన రోజు ఆ రోజు. ఈ యొక్క మాట వినగానే చాలామంది నీరు కూడు కూడా వదిలేసి అలాగే చనిపోయారన్నమాట. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నాకు 15 ఏళ్ళ వయసులో పెళ్ళయింది. నిజానికి ఆ వయసులో పెళ్ళంటే ఏమిటో కూడా అతనికి తెలియదన్నమాట. ప్రపంచిక విషయాలు ఏవి అస్సలు ఎరగరు. ఆయన సహచర్యంలోనూ నేను ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. జ్ఞానం విలువలు అన్నీ ఆయనతోనే నేర్చుకున్నాను. కేవలం నాకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా ఆయన తన అనుభవాల్లోని గ్రహించి విషయాలు చెబుతూ ఉండేవాడు. ఆయన ఆశాజీవి. ఏదో ఒక మంచి చేయాలని తపన ఎక్కువ. ఆ లక్షణాన్ని ఆయన నిర్వహించుకొని తీరు భిన్నమైనది. జీవించడం ఒక్కటే ముఖ్యం కాదు, చనిపోయిన తరువాత కూడా బతికి ఉండటం ముఖ్యం అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. పేదవాళ్ళకి, ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి మనకు చేనేత సాయం చేయాలని ఎప్పుడు చెబుతుండేవాడు. ఆ తత్వాన్నే ఆయన తను అనుకున్న ప్రతి వారికి నేర్పించడానికి ప్రయత్నించేవాడు. ఆ సిద్ధాంతాన్ని ఆయన ప్రజల కోసం మంచి చేయడానికి ప్రేరణగా తీసుకున్నాడు. ఆ విలువలనే ఆయన తన జగమంత కుటుంబంలో తన స్వీయ కారణాలతో ప్రతిష్ఠించే ప్రయత్నం చేసేవాడు. తొలుత చేతులు మడిచిన లాల్చీ చొక్కా, తెలుగుదనం పోత పోసిన పంచెకట్టు, కొద్దిగా బట్టతల, మొహమంతా పరుచుకున్న విశాలమైన చిరునవ్వు. తపనను మించిన సాహసి. కొందరు నాయకులు మాత్రమే ఉంటారు, ప్రజానాయకులు కాలేరు. కొందరు తపన ఉంటుంది, అందులో తగ్గ కృషి చేయలేరు. కొందరు ఫలితాలు ఎలా ఉంటాయో అనుకుంటూ లెక్కలేసుకుంటూ ఆలోచిస్తూ కాలం గడిపేస్తారు. ఇలాంటి వాటికి భిన్నంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజానాయకుడు, నైరుతి దృశ్య మారు పేరు. ఆయన తపనకు తగ్గట్టు కృషి చేసే సాహసి, అందరినీ వెన్నుతట్టి ప్రోత్సహించే మార్గదర్శి. ప్రజా బాహుళ్యాన్ని ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గడు. అదే అంటూ ఉంటారు, మాట తిప్పడు మడమ తప్పడు అనేసి. అంటే అతను చెప్పిన మాట ఏనాడు కూడా తప్పింది లేదు. అందుకే ఆయన స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ కూడా అతను చనిపోయినా కూడా అతని పేరు ఇలా మారిమోగుతుందంటే కూడా అతను నమ్మిన సిద్ధాంతం ఒక్కటే, ప్రజలకి ఏదో ఒక మంచి చెయ్యాలి, ఆ మంచితోనే మనకి మంచి పేరు తెచ్చి పెడతాడు. ఈనాడు కాకపోతే రేపు నాడు ఒక్కసారి ప్రజలను నమ్మితే కాన గుండెల్లో పెట్టుకొని ప్రోత్సహిస్తారు అనేసి సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడూ కూడా విడిచిందే లేదు. అతను చనిపోయిన మరణ వార్త విని అల్లకల్లోలమైన చాలామంది గుండెపోటులు వచ్చిన ప్రజలు మనం చూసాము ఆనాడు. నేను ఆనాటి కాలంలో చిన్న పిల్లవాడిగా ఉన్నాను. ఎందుకంటే కనుక అప్పుడు చనిపోయిన ఆ వ్యక్తి ఈనాడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎవరైతే అతన్ని ఇప్పటి వరకు కూడా గౌరవిస్తూ ఉన్నారో, ఎవరైతే అతన్ని ప్రేమిస్తూ ఉన్నారో, అతని పేరు అంతలా కీర్తి తెచ్చిపెట్టిందంటే ఒకే ఒకటి కారణం, అతను ఇచ్చిన మాట ఏనాడు కూడా తప్పలేదు అన్నమాట. అందుకనేసి
ఈనాటి కాలం నుంచి ఆనాటి కాలం వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అంతటి పేరు ప్రఖ్యాతి పొందిన ఏకైక వ్యక్తి, ఏకైక సీఎంగా నిలిచారని కూడా మనం చెప్పవచ్చు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసినప్పుడు చేతుల్లో దీపం లేదు, నెత్తిన గొడ్డలి లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, కంటికి కునుకు లేదు, కళ్ళ నిండా రాజశేఖరుడిగా మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం. ఆనాడు అతను నడిచిన ఆ పాదయాత్రలో ఎన్నెన్నో కష్టాలు తెలుసుకున్నారు, ప్రజల యొక్క కష్టాలు. అందుకనేసే మేము చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క బాగోగులు చూసుకుంటారు అనేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అతను చేసిన పనులు ఇప్పటికీ కూడా 108 నుంచి కానించి ఎన్నెన్నో కూడా ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడా మంచి చేస్తే ముందుకి బాగుంటారు, మంచి చేస్తే రేపటి నాడు గుర్తు పెట్టుకుంటారు అనేసి ఈ యొక్క జీవితంలో మనకు అర్థమవుతుంది. వీడియో నచ్చింటే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.